హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. టైటిల్ చూసే ఉంటారు కదా, వెయిట్ లాస్. నేను వెయిట్ లాస్కి ఇప్పుడు దాకా కంప్లీట్గా డైట్ అన్నది చేయలేదు, కానీ కొన్ని ఫుడ్స్ అన్నవి తగ్గించుకుంటూ వచ్చాను. అంటే తక్కువ ఆయిల్ తింటాం, తక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం, అలా చేసుకుంటూ వచ్చాను. కానీ అంతగా నాకు చేంజ్ ఏమి రాలేదు. తగ్గినా మళ్ళీ 2-3 డేస్కి మళ్ళీ రిటర్న్ అయిపోవటం, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోవటం జరిగింది. సో స్ట్రిక్ట్గా డైట్ చేసేది కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ చేశాను. మళ్ళీ ఆ తర్వాత ఏదైనా అకేషన్స్కి క్యాంప్స్కి వెళ్ళటం, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయినా. ఒక పర్టికులర్ వెయిట్కి, ఐడియల్ వెయిట్కి అన్నది నేను రాలేదు. సో అలా రాగలిగితే నాకు వెయిట్ లాస్లో సక్సెస్ అయ్యేదాన్ని. సో ఈసారి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి నేను వెయిట్ లాస్కి స్టార్ట్ చేస్తున్నాను. సో దీనికోసం నేను డైట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. దానికోసం ముందుగా ఒక చార్ట్ మీద కొన్ని గ్రిడ్స్ గీసుకున్నాను. సో పైన కొన్ని రూల్స్ రాసుకుంటున్నాను. సో ఆ రూల్స్ అన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలని పెట్టుకున్నాను. కింద ఒక 30 డేస్కి డే 1 డే 2 అని రాసుకున్నాను. సో 30 డేస్ నేను వెయిట్ లాస్కి ఎంత వెయిట్ తగ్గాను అని చెప్పి నా వెయిట్స్ అన్నీ నేను నోట్ చేసుకుంటాను. సో దట్ రోజు చూసుకుంటే ఓకే, తగ్గామా లేదా, స్టేబుల్గా ఉన్నామా, లేకపోతే గెయిన్ అవుతున్నామా అన్న విషయం తెలుసుద్ది. సో రూల్స్ ఏంటంటే 5K లెగాలి, షుగరు, వైట్ రైస్, అవుట్ సైడ్ ఫుడ్ తినకూడదు, తక్కువ ఆయిల్ తినాలి, డిన్నర్ 7 లోపు చేయాలి. అలా కొన్ని నేను ఒక 6 రూల్స్ పెట్టుకున్నాను. సో ఇది ఫాలో అవుతా కింద డే 1 డే 2 అని రాసుకున్నా. సో ఇందులో కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నా. ఎక్సర్సైజ్ అంటే హెవీ వర్కౌట్స్ అది కాదు. సో ఇంట్లో చేసే పనులే ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ ఫామ్లో చేయాలనుకున్నా. అవి ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చెప్తాను నేను ఎలా చేస్తున్నాను అన్నది. సో ఇంకా వెయిట్ లాస్లో మీకు ఏమన్నా టిప్స్ తెలిసినా, లేక ఇంకా ఇలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు, మీకేం తెలిసినా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కింద వదిలిన కొంచెం ప్లేస్లో ఏమన్నా కొత్త ఐటమ్స్ నేను తినాలి అంటే, ఇవి తింటే వెయిట్ లాస్ అవుతారంటారు కదా, అవి తినడానికి రాసుకుందాం అనుకున్నా. సో మార్నింగ్ వచ్చి నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఒక గీతో వేసుకున్న ఆమ్లెట్ ప్లస్ బాదం వాల్నట్స్ తీసుకున్నాను. సో తర్వాత 11కి నేను వాటర్ మిలన్ తిన్నాను, ఒక చిన్న కప్పు వాటర్ మిలన్ పీసెస్ తిన్నాను. లంచ్లోకి వచ్చి ఆకుకూర, పాలకూర, చుక్కకూర కలిపి నేను మెదిపి తాలింపులాగా వేసుకుంటున్నాను. అంటే మన కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను, తొందరగా అయిపోతుందని నాకు మధ్యాహ్నానికి. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం పసుపు యాడ్ చేసుకుని నేను కుక్కర్ పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్ వచ్చేలోపు నేను తాలింపుకి రెడీ చేసుకున్నా. తాలింపుకి నేను ఇందులో వెల్లుల్లిపాయలు కట్ చేసేసుకుని ముక్కలు వేసుకుంటున్నా. తర్వాత కరివేపాకు నేను జనరల్గా ఎలా వేస్తానంటే, కర్రీస్లో జనరల్గా కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తాను కదా, నేను ఇలా కట్ చేసుకుంటాను. సో మా బాబు కూడా ఇలా కట్ చేస్తే వాడికి హైడ్ అయినట్టుండి వాడు తినేస్తాడనమాట. ఆకుకూరలు అయితే అసలు కనిపెట్టలేరు. ఇంకా టమాటా పప్పు అలాంటి వాటిలో ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా అస్సలు తీసే సమస్య ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు తినేస్తారు, ఐడెంటిఫై చేయలేరు. సో కొంచెం జీలకర్ర, నేను ఇందులో ఆవాలు, పచ్చెనగపప్పు అవేం వేయట్లేదు. సో వేయకుండా వీటితోనే తాలింపు వేసుకుంటున్నాను. సో తాలింపుకి నేను ఇక్కడ కూడా గీయే యూస్ చేశాను. అసలు ఆయిల్ కంప్లీట్గా స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో ఎక్కువ ఆయిల్ వాడుతుంటే అస్సలు వాడమాకండి. ఈ రోజుల్లో ఎవరిని కదిపినా సరే హాస్పిటల్కి వెళ్తే ఈజీగా మనకి చాలా ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి. సో దీనంతటికీ కారణం ఆయిలే. సో అసలు ఈ ఆయిల్ అని కాదు, అసలు ఆయిల్ యూస్ చేయకుండా ఉండటమే చాలా బెటరు. గీ అన్నది మన ఇండియాకి సూపర్ ఫుడ్ లాగా, అందుకని గీ ఎక్కువ యూస్ చేయండి. సో అందుకనే నేను గీ ఎక్కువ యూస్ చేస్తాను. సో ఫైనల్గా కర్రీ అయిపోయింది. ఇందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఒక 5 minutes టాస్ చేసుకుంటే సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. సో నేను ఇదివరకు కర్రీస్లోకి చపాతీ తినేదాన్ని. నాకు రైస్ తిన్నా చపాతీ తిన్నా ఒకటే అనిపించింది. అస్సలు వెయిట్ లాస్ అయ్యేదాన్ని కాదు. ఆ వెయిట్ చాలా స్లోగా ఉండేది, అది కూడా అసలు వెయిట్ లాస్ అయ్యేదాన్ని కాదు. సో అందుకని నేను మిల్లెట్స్కి షిఫ్ట్ అయ్యాను. ఇవి ఫాక్స్టైల్ మిల్లెట్స్, ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇవి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కుక్ చేసుకోగలం. సో ఇది కూడా రైస్ లాగానే ఒక 1/2 గ్లాస్ తీసుకున్నా, ఒక మెజరింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఒక 1/2 గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నా. 1/2 గ్లాస్ మిల్లెట్స్కి 1.5 గ్లాస్ వాష్ చేసేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకున్నా. సో కంప్లీట్గా కుక్ అయిపోతాయి. సో ఈ మిల్లెట్స్ అన్నది మన హెల్త్కి చాలా మంచిది.
అండ్ దట్టు ఈ మిల్లెట్స్ మనకి చాలాసేపు మనకి స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది, త్వరగా డైట్లో ఉన్నాము అని ఆకలి అని ఏమీ వేయదు. సో అందుకని నాకు ఈ మిల్లెట్సే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఈజీగా కూడా కుక్ అయిపోద్ది. చపాతీ చేసుకోవాలంటే మనం అంత టైం స్పెండ్ చేయలేము కదా, సో అందుకని నేను మిల్లెట్స్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో సో పక్కనున్న కర్రీ, ఈ కర్రీకి అది ఏదైనా సరే సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి. సో అలా తీసుకుంటే మనకి చాలాసేపు స్టమక్ ఫుల్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటాం. సో ఈవినింగ్ నేను గ్రీన్ టీ తాగాను. దాని తర్వాత నైట్ డిన్నర్కి వచ్చి చిన్న సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. జనరల్గా సలాడ్స్ అందరూ రాగా తింటారు కదా, నాకు ఎందుకు అలా తినబుద్ధి అవ్వదు. సో లైట్గా కుక్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి ఇవన్నీ లైట్గా ఒక 10% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకొని తింటాను. సో అలా అయితే నాకు ఈజీగా ఉంటుంది తినడానికి కూడా. సో అన్నీ ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఒక టమాటా తీసుకుంటే అదంతా చాలా అయిపోయింది. నేను ఒక్కదాన్ని తినలేకపోయాను, మా బాబు కూడా షేర్ చేసుకున్నాడు నైట్ అది. సో ఇందులో సేమ్ మళ్ళీ ఒక స్పూన్ గీ వేసుకుని అందులో ఆనియన్స్ వేసుకుని, ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత సో నేను మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. సో ఇందులో ఇంకా చాలా క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అవన్నీ చాలా రకాలు యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా నేను క్యాలీఫ్లవర్, క్యాబేజ్ తినను, నా డాక్టర్ తినొద్దు అన్నారు. ఎందుకంటే నేను ఒక హైపోథైరాయిడ్ ఉంది నాకు. సో అందుకని నేను క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటి కొంచెం తినకూడదు, అవాయిడ్ చేయాలి. సో అందుకని నేను అవి స్కిప్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా 5 minutes కదిపిన తర్వాత సో మూత పెట్టేసుకుంటే కొంచెంసేపు కుక్ అవుతుంది. ఒక 10% కుక్ అవుద్ది 5 minutes మూత పెట్టేసి ఉంచితే. ఆ తర్వాత మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ అలా ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా ఇట్లాంటివి అసలు మేము యూస్ చేయము, హోమ్ మేడ్ మసాలాసే యూస్ చేస్తాం. బయట నుంచి మసాలాస్ కూడా అసలు కొనుక్కోము. సో ఇట్లా 5 minutes మూత పెట్టేసి ఉంచుతాను. సో నాకు నేనుగా కుక్ చేసుకుంటామంటే చాలా కష్టం. ఎంతసేపు పిల్లలకి కుక్ చేయటం, వాళ్ళకి చూడటమే తప్పించి మనం స్పెషల్గా కేర్ అన్నది తీసుకోం. నేను ఇన్ని రోజులు చేసిన తప్పదే. సో దానివల్ల నా హెల్త్ కండిషన్ అన్నది 30sలోనే 50sకి వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. సో అందుకని ఇప్పటి నుంచి అయినా నా హెల్త్ కేర్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో మన పిల్లల్ని మనమే చూసుకోగలం. అందుకనే ముఖ్యంగా లేడీస్ వాళ్ళు హెల్త్ కేర్ తీసుకోకపోతే చాలా కష్టం. సో ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 minutes కదిపేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత మనకి ఇంకా కావాల్సిన సీడ్స్, నట్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. సో జనరల్గా హౌస్ వైఫ్స్ అన్న వర్కింగ్ ఉమెన్ అయినా జనరల్గా వాళ్ళు కుక్ చేసుకోము మనము. సో అదే మనం చేసే మెయిన్ మిస్టేక్స్. అందరితో పాటు మనం కూడా ఏంటంటే కొంచెం ఏదైనా మిగిలింది, ఓకే ఇది నాకు సరిపోతుంది అని సరిగా ఫుడ్ తినము. సరిగా ఫుడ్ తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతామని నాకు రీసెంట్గానే తెలిసింది. సో న్యూట్రిషన్ వాల్యూస్ లేని ఫుడ్ తినటం వల్ల. సో అందుకని అలా చేయకుండా ఇట్లా చేస్తే బెటరు. సో నేను ఇందులో కొంచెం నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, ఇంకా కొంచెం మన దగ్గర ఉన్న సీడ్స్, పంప్కిన్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నేను యాడ్ చేశాను. ఇంట్లో మనం మూలపడితే ఇంట్లో హస్బెండ్స్ని కానీ పిల్లల్ని కానీ చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో అందుకని మీరు కూడా మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. సో నేను నైట్ ఇది తిన్నాను. సో డైలీ నేను ఏమేమి తింటున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ నేను లాస్ అవుతాను అండ్ మీకు ఎవరికైనా మోటివేషన్గా కూడా ఉంటుంది. డైట్ స్టార్ట్ చేసే ముందు ప్రెజెంట్ నా వెయిట్ చూసుకుంటున్నా. ప్రెజెంట్ నా వెయిట్ వచ్చి 88.1. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.